తినేసే చెప్పి. వావ్, రైతాలకి బిర్యానీ అద్దరిపోయింది. అమేజింగ్ జింగ్ జింగ్, అమేజింగ్ జింగ్ జింగ్. తొండి ఆడుతున్నావు. ఇగో ఒక్కసారి అన్న అయిపోయింది. కళ ఇది కళ. వనకం సలాంకైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ TLJ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి 2 kg చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. వావ్, సూపర్ గా చిన్న. ఈ రోజు అయితే ఛాలెంజ్ క్రేజీ ఉండబోతుంది. రోజు నార్మల్ గా ఫుడ్ ముంగడ పెట్టుకొని తినే వీడియో అయితే అస్సలు కాదు. ఛాలెంజ్ అయితే క్రేజీ ఉండబోతుంది, మొత్తం డిఫరెంట్. ఈ ఛాలెంజ్ ఎలా ఉండబోతుంది అనేది చెప్తా. మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో 2 kg బిర్యానీ అయితే ఉంది. 1 kg నాకు, 1 kg చెల్లికి. ఈ 2 kg బిర్యానీ ఎవరైతే ఫస్ట్ దీన్ని డన్ చెప్తారో విన్ అయ్యేది. అది కాదు, ఈరోజు ఛాలెంజ్ డిఫరెంట్ ఉండబోతుంది. ఈ ఛాలెంజ్ లో 3 రౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్క పనిష్మెంట్ ఉంటుంది. అది కూడా ఎలా తెలుసా, ఒక్కొక్క రౌండ్ లో ఎవరైతే నవ్వుతారో వాళ్ళకి పనిష్మెంట్. సీరియస్ గా తినాలి ఈ రోజు ఛాలెంజ్. చాలా అంటే చాలా సీరియస్ గా ఉండబోతుంది. రోజు నవ్వుకునే తినటం, ఇప్పుడు సీరియస్ తింటే ఏడ తింటాం చిట్టి. తినాలి, అదే ట్విస్ట్. ఎవరైతే నవ్వుతారో వాళ్ళకి ఫస్ట్ రౌండ్ లో 2 మిర్చీస్, సెకండ్ రౌండ్ లో 4 మిర్చీస్, ఫిఫ్త్ రౌండ్ లో కూడా 4 మిర్చీస్, సారీ థర్డ్ రౌండ్ లో కూడా 4 మిర్చీస్. ఇలా 3 రౌండ్స్ ఉండబోతున్నాయి. ఎవరైనా నవ్విర్రనుకో వాళ్ళకు ఉంటది. ఇంకా నవ్వితే అక్కడికే రౌండ్ ఆగిపోతుంది. నవ్వకుండా మొత్తం ఎవరైనా తినేసిర్రనుకో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్. ఇది పనిష్మెంట్ ఉంటది కదా నవ్విన వాళ్ళకి. అది కాకుండా నార్మల్ గా మనం పనిష్మెంట్ తీసుకుంటాం కదా, ఆ పనిష్మెంట్ కూడా ఉంది ఈ ఛాలెంజ్ లో. ఈ ఛాలెంజ్ అయితే ఫుల్ క్రేజీ ఉండబోతుంది. సిస్టర్ వర్సెస్ సిస్టర్, ఎవరు స్ట్రాంగ్ గా చూద్దాం ఈ రోజు. మా చెల్లి స్ట్రాంగ్ గా, నేను స్ట్రాంగ్ గా, లేకపోతే నేను వీకా మా చెల్లి వీకా అనేది తెలిసిపోతుంది ఈరోజు. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి ఈరోజు, చాలా కంట్రోల్ చేసుకోవాలి. నేనైతే కంట్రోల్ అవుతా మోస్ట్లీ. ఇంకా మా చెల్లె వేసే జోక్లకి అవుతానో లేదో తెలియదు. నవ్వుతావు, ఓడిపోతావు, పనిష్మెంట్ తీసుకుంటావు. సరే, చూద్దాం ఎవరు ఓడిపోతారో ఎవరు విన్ అవుతారో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్, చాలా క్రేజీ ఉండబోతుంది ఛాలెంజ్. సో మనమైతే మాట్లాడుకుంటూ తిందాం చిన్న, కాకపోతే నవ్వొద్దు. ఓకే ఓకే, స్టార్ట్ చేస్తున్నా. మరి స్టార్ట్ చేసేసాయి. 3, 2, 1 గో స్టార్ట్. అమ్మ, చాలా బాగున్నట్టుంది ఈరోజు. హోటల్లో వేసిన టేస్ట్ అనిపిస్తుంది నాకు చూస్తుంటేనే కదా. సూపర్ ఉంది. బాగుంది. వావ్, పీస్ ఎంత మంచి ఉడికిందో. చిన్న మొక్కను చూస్తే బిర్యానీ నవ్వుతుంది. బిర్యానీ భయం ఎత్తున్నట్టుంది. తింటాను తింటుందా? భయం అవుతుందా నీకు నన్ను చూస్తే? పొట్టి గింజ. పొట్టి గింజ పొట్టి గింజ అంట. పొట్టి గింజ 2 ముద్దలు తిన్నా గాయస్ నేను. 2 ఫస్ట్ రౌండ్ లోనే ఓడిపోయినా. 2 పచ్చిమిరపకాయలు గుర్తు చేసుకో. 2 పచ్చిమిరపకాయలు తినాలి. ఏంది గైస్ ఇది? నేను ఎమోషన్ ని కంట్రోల్ చేసుకుంటా అనుకున్నా, కంట్రోల్ వేస్ట్ మొక్కంది. పొట్టిగించ అంట. ఇలాంటి మాట్లాడితే ఎవ్వరికైనా నవ్వుతుంది. అంతే మరి, నవ్వుపీయాలంటే ఏదో ఒక డైలాగ్ వెయ్యాలా, నవ్వు పీయాలా, పనిష్మెంట్ ఇయ్యాలా. అమ్మ బాబాయ్, ఇప్పుడు 2 మిరపకాయలు తినాలనా? 2 ఒకటేసారి తింటా గైస్. గుండె జారి గల్లంటయింది. తిను. ఓ మై గాడ్, నేను తినలే చిన్న. ఇది ఫుల్ కారం ఉంటాయి. పొట్టిగింజంట, పొట్టిగింజ. పండు దుబ్బదాన నీ పెళ్ళి ఎత్తావు. నవ్వరాదు, ఓకేనా? నువ్వు పుట్టినావు దాన్ని. ఇంకో జోక్ ఎత్తే అయిపోయి 4 పచ్చిమిరపకాయలు ఇస్తుంది. 4 నెక్స్ట్ రౌండ్. ఓకే గైస్, తినేసాయి.
ఇది తిన్నాక సీరియస్ ఉంటా నవ్వను ఖచ్చితంగా. అవునవునులే, అందుకే ఇందాక చెప్పిన సీరియస్గా ఉంటా అని. యాందిరయ్యా యాం చేస్తున్నా చూడు స్టార్ట్ చేస్తున్నా. చెయ్యం దాని కూడా స్టార్ట్ చేస్తున్నాను చెప్పాలా? భయం ఎత్తుంది. కళ్ళ మూసుకుని తినేసే చెప్పు. ఎవ్వో ఉల్లిగడ్డ నమ్మిలని నమ్ముతుందని, ఎవ్వో ఉల్లిగడ్డ నమ్మిలని నమ్ముతుందని. అది తెలుసా ఎక్కువ మంటుందా చిట్టి? ఖర్చు అమ్మ కళ్ళలో మండుతమ్మో. అమ్మ మండుతుంది. ముక్కులోకి వచ్చింది. వచ్చిందంట. స్టార్ట్ చేస్తుందమ్మా. నీళ్ళు తాగొద్దు, మండుతుంది. అస్సలు. ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నా. 3, 2, 1 గో స్టార్ట్. వావ్, రైతలకి బిర్యానీ అద్దిరిపోయింది. అమేజింగ్ జింగ్ జింగ్, అమేజింగ్ జింగ్ జింగ్. గైస్ మీకు ఒక ఫన్నీ జోక్ చెప్దా పండు గురించి. పండు చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు పనికి పోతే వాళ్ళతోటి ఎమ్మటి పట్టు పోతా అని కింద వాడు బొల్లేది. అమలాలా 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 అని ఏడుతుండే కింద వాడి కాలు కొట్టుకుంటా. అవునా, నాకు గుర్తులేదే. బాగుంది చిట్టిది, బాగుందా? త్రివేణి అయినాక బాగుండదా? నేను చేసింది త్రివేణి కాదు. ఫోటోలు ఎట్లయితుందో దానికి మించిపోయింది ఇది. అదిదా త్రివేణి అంటే అదే పొట్టకంటే ఈ అమ్మి దుబ్బపిల్ల. ఓడిపోయింది గైస్. నవ్వింది నవ్వినావు. దుబ్బ పిల్లంట. జోక్ అన్నది నాకు. నా నోట్లోంచి నీళ్ళు బయటకు వచ్చేసినాను. పండు ఓడిపోయింది సెకండ్ రౌండ్ లా. కొంచెం పెరగనంతో తిను, ధైర్యం వచ్చుకో. అమ్మ 4 పచ్చిమిరపకాయల చుట్టూ భయం అవుతుంది చిట్టి నాకు. కారం లేవు చిన్న, కారం లేవు, అందుకే చిన్న చిన్నవి పెట్టిన తిను. అమ్మాయి ఒక ఇంటి తోటమే. అబ్బా చిట్టి వద్దు చిట్టి, 2-3 సార్లు అట్లా ఏం కుదరదు. బా అనవసరంగా నవ్వినట్టు. నేను అది ఇట్లా అమ్మ ఏమన్నది పొట్టి పిల్ల అన్నవి పొట్టి గింజనే అన్ను. ఏమి పొట్టి గింజ అంటే నేను ఏమన్నా ఏమి దొబ్బ పిల్ల అన్న. అయిపోయి నవ్వింది. నవ్వేసరికి నా నోట్లో ఉన్న నీళ్ళు బయటకు వచ్చేసినాయి. సరే తెచ్చుకోవాలా, భయపడుతుంది గైస్. చిన్న నేను మంచి లెగ్ పీస్ తింటా. నాకు పచ్చిమిరపకాయలు తిను ఫస్ట్. నమ్మలావి. ఇప్పుడు పండుకి షోలోంచి ముక్కులోంచి పొగలు వస్తుంటాయి. ఇప్పుడు అంటే చూడు అమలాలి 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 అంటది. చిన్నప్పుడు అంతే కింద పడి కాళ్ళు కింద వేసి దులుపుతుండే. తిరిగేటప్పుడు ఏం రాలేదు. మింగేసినావు కదా నమ్మకుండా. నమ్మిన చిట్టి. ఇంకా అబ్బా చిట్టి మండుతుంది చిట్టి, వాటర్ ఇవ్వకుని. వాటర్ తాగొద్దు. అదే రా ట్విస్ట్ అంటే. ఇట్లంట చాలా స్టార్ట్ చేయదు ఇప్పుడే. మాటలు వస్తాయి, అందుకే ఇప్పుడే స్టార్ట్ ఇచ్చే నాకు. స్టార్ట్ చేద్దాం. అంత తొందర స్టార్ట్ చేస్తే మజా ఏముందిరా? మజా నయారా. ఏమి ప్లేట్కి అడ్డం పెట్టేస్తున్నా, కంచె కట్టేసిన. కళ్ళు తిరుగుతున్నా కానీ కళ్ళు తిరుగుతా ఏం కదలే ఒకేసారికి. తిరుగుతలేవు, మీకు అనిపిస్తలేవు నాకు. చిట్టి కళ్ళు తిరుగుతున్నాయి కానియ్యు. కానియ్యను
ఓకే గైస్, పోనీ పాపం చచ్చిపోయేలా ఉంది. థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, మాట్లాడు, నువ్వే చెప్పు. 3, 2, 1 గో స్టార్ట్. 3, 2, 1 గో స్టార్ట్. గ్రేవీ వేసుకోవా? రైస్ అయిపోయినాక గ్రేవీ. ఎలా ఉంది పని మిర్చిలు? మిర్చి తిని ఎలా ఉంటుంది అడుగుతుంది. టేస్ట్ ఎలా ఉంది? మంటుంటుంది. ఎట్టుంటుంది? టేస్ట్ అయితే హోటల్స్లో అయినట్టు అయింది కదా. క్రేజీ అసలు, నిజంగా ఎప్పుడు కూడా కాలేదు ఇట్లా టేస్ట్. ఫాస్ట్గా తిను. ఇంకా గ్రేవీ వస్తుంటే ఉంటుంది చూడు నా సాంద్రంగా. నా మాటలు అత్తలేవు. అందుకు పచ్చిమిర్చి మంట. దూల తీరుంటుంది. దూడ తిని బేల మిరిగింది. నాకు 2 పచ్చిమిర్చి కారమే పోలేదు ఇంకా. మా 4 పచ్చిమిరపకాయలు కారం పోతే గాయస్ చెప్పండి. ఇప్పుడే నాకైతే చెవులు ఏమి నింపుతలేదు. పొగలొస్తున్నాయా? పొగలు కాదు కానీ చిన్న చిన్న వినిపిస్తున్నాయి మాటలు. నేను ఎట్లా మాట్లాడుతున్నా నాకే అర్థమవుతుంది. ముక్కలు అయితే సూపర్ ఉడుకుతున్నాయి. లెగ్ పీసే, చికెన్ పీసే. ఇద్దరము సేమ్ ఉన్నాం. ఫస్ట్ రౌండ్లో ఆమె విన్నది, సెకండ్ రౌండ్లో నేను విన్నాను. ఈ థర్డ్ రౌండ్లో ఎవరు విన్నతారో వాళ్ళే విన్నారు. ఛాలెంజ్ విన్నర్. ఈ రౌండ్లో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఈ మిరపకాయల పనిష్మెంట్ కాదు, ఇంకో పనిష్మెంట్ ఉంటుంది. ఏమిరా బాలరాజు అట్ట తింటుండవు? తినే పద్ధతి తింటున్నా కదా బాలరాజు. తినే పద్ధతిలో తింటున్నా బాలరాజు. నవ్వలే. నవ్వింది గాయసిమే. అన్ని అబద్ధాలు చెప్తుంది. నవ్వింది. ఏయ్ ఓడిపోయినావు. అంత క్లారిటీగా అందరు చూసిరు. ఓడిపోలేదు అంటున్నావు. నవ్వలే. నువ్వు చిట్టి తినకు, ఆపు. ఓడిపోయినావు. లేదు నేను నవ్వలే, చాలా నవ్వినా. కథలో నవ్విందంట. నువ్వు ఓడిపోయినా ఫస్ట్. అమ్మ నువ్వు తినొద్దు, తొండి ఆడుతున్నావు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నువ్వే నవ్వావు ఇప్పుడు. తొండి ఆడుతుంది కాదు, మొత్తం తొండితో ఏడ్చుటి. నువ్వు ఓడిపోయినావు అంతే. నేను నవ్వలే చిన్న, ఇదంతా కదా. తిను. ఆపు నీ తిండి ఆపు. కలతున్నది. ఇగో ఒక్కసారి అన్న అయిపోయింది. కళ ఇది, కళలో నవ్వినా నిజంగా నవ్వు. గైస్ ఛాలెంజ్ లో నేనే విన్ అయిపోయాను. ఓకే, ఇది క్లియర్ చేసి పనిష్మెంట్ ఇప్పుడు పనిష్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు 4 పచ్చిమిర్చి తినాలా? అదిగా అట్లా చిట్టి నువ్వు థర్డ్ రౌండ్ లో 3 రౌండ్లలో నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి. నేను 2 రౌండ్లలో పచ్చిమిర్చి తినాలా, 3 రౌండ్ కి పనిష్మెంట్ అని అట్లా చెప్పలేదు. చెప్పలేదు పండు. నేను చక్క తీసుకో. అమ్మిని ఎట్లనే చేసి బుడి కొట్టిద్దాం అనుకుంటే కట్టట్లేదు. కరెక్ట్ తీసుకొచ్చింది పచ్చిమిరపకాయలు. లెక్క పెట్టుకొని తెచ్చినామే మెంటల్ లానా. కరెక్ట్ తేలే. నీకోసం వెయిట్ చేస్తా. ఉల్టా పెట్టి నీకోసం వెయిట్ చేస్తుంది. స్వీట్స్ తిను. ఒకటేసారి నువ్వు పెట్టేసుకో చిట్టి. నువ్వు ఆట పెట్టుకున్నావు మనం. ఆయన 2 తిన్నా కదా. ఓకే తింటున్నా గైస్. ధైర్యం తెచ్చుకోవాలి, ఇప్పుడు సీరియస్ అయిపోతాను నమ్మకం. దానికి నవ్విన గైస్. యాక్చువల్గా నేను సెకండ్ రౌండ్లో కూడా నవ్వినా, కానీ తెలియకుండా నవ్వినా, బయటికి రాక. అవునా? వీడియోలో ఇస్తాను. తిను. స్టార్ట్ చేసినా 3, 2, 1 గో స్టార్ట్.
భయం వేసి పని నమ్మలాలంటే రెండు తింటామే. రెండు తింటే బెస్ట్. నేను ఇంతకంటే తిన్నా. వావ్, 2 పనిష్మెంట్లు తీసుకుంది, 3 పనిష్మెంట్లు. నెక్స్ట్ తర్వాత ఇంకో పనిష్మెంట్ ఉంది. చెది వాటర్ లేవు. నమ్మిండు ఆమె నువ్వు ఆను చిట్టి, నువ్వు అన్ని తొండి వేస్తావు చిట్టి. నమ్మలు నమ్ 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 నమ్లో నమ్ 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 అంటే గైస్ నువ్వు నమ్మలో చిట్టి అసలు. నమిళ్ళ పండు కారం అనిపిస్తలేదండి. తర్వాత ఉంటుంది చూడు, ఆగు. కారం అనిపిస్తలేదంట, తినేటప్పుడు ఏమనిపిస్తుంది, తర్వాత ఉంటుంది. అబ్బా ఏంటో ఏమో ఈరోజు నేను నవ్వు అస్సలు ఆపుకోలేకపోయి. ఇందాక నేనేసిన పంచుకి ఆయమేమో అంటే నవ్వేసిన అయిపోయి. ఫస్ట్ సార్ అన్నప్పుడు నవ్వు వచ్చింది, ఆపుకొని మళ్ళీ ఏంటిదని అడిగిన. అసలు అనవసరంగా అడిగిన, లేకపోతే మళ్ళీ కంటిన్యూ అవుతుండే వచ్చి తినడు. అనవసరంగా అని వినిపించలేదు, మళ్ళీ వినిపించింది. అప్పుడు లైట్ నవ్వినా, ఆపేసుకున్నాక మళ్ళీ అన్నా, మళ్ళీ చెప్పినా, మళ్ళీ నవ్వేసిన. ఇంకా బయటికి నవ్వేసిన, ఆగలేదు. సో ఈ ఛాలెంజ్ లో మా చెల్లి అయితే విన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ పనిష్మెంట్ తీసుకోవాలి. ఎన్ని పనిష్మెంట్లు తీసుకోవాలరా నాయన ఈరోజు? 3 పనిష్మెంట్ నీకే. ఫస్ట్ రౌండ్ లో 2, థర్డ్ రౌండ్ లో 4 ఏకంగా. ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఇస్తుందో తెలియదు. సో ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, మా అక్కకైతే మళ్ళీ పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఆల్రెడీ 2 సార్లు పనిష్మెంట్లు తీసుకునే చిన్న, ఇప్పుడు మళ్ళీ అవసరమా? ఎందుకు అవసరం? ఎందుకు ఓడిపోయినా మరి? ఇప్పుడు నేను గెలిచి ఉంటే మా చెల్లెకి ఇచ్చేదాన్ని, ఇప్పుడు అట్లా అనకపోతుండే. అమ్మ ఇందుకు ఏమంటుంది? ఏం కాదు, ఇది ఒక్కటే పనిష్మెంట్, క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ వద్దామని అంటుంది. కుద్దు అనుకో. మా చెల్లెని బుర్రి కొట్టిద్దాం అనుకున్నా, కాకపోతే ఆమె బుర్రి కొట్టలేదు అంతే. బుర్రి అంటే బుర్రి కాదు, బురిడి. సో ఈ రోజు అయితే ఇప్పుడు మళ్ళీ పనిష్మెంట్ తీసుకోవాలి. థర్డ్ పనిష్మెంట్. ఎంజాయ్ చేస్తుంది వీడియో ఇది క్లియర్ చేసేటప్పుడు. మా మమ్మీకి, మా మామకి అందరికి చెప్పుకుంటుంది, మమ్మీ చిట్టి 2 పనిష్మెంట్లు తీసుకుంది, ఇప్పుడు మళ్ళీ పనిష్మెంట్ ఇస్తా మమ్మీ నేను అనుకుంటా. ఇంత ఖుషి అయిపోయింది తెలుసా, పోయి మంచం కింద కూర్చున్నది. నేను పెరుగు ప్యాకెట్ తీసుకురావడానికి పోయినా, మంచం కింద కూర్చొని మా మమ్మీకి చెప్పింది, మమ్మీ చిట్టట పండట వెళ్ళిపోయిందని చెప్పు అంటే, ఆయన వేడికి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆట ఆడిస్తుంటా అని మొత్తం ఎతికేసరికి నేను మంచం కింద చూడలే, మంచం కింద నుంచి అంటుంది. సో గాయస్, ఈ ముచ్చట్లన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడైతే పనిష్మెంట్ తీసేసుకుందాం. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసు. పనిష్మెంట్ ఏంటంటే పెరుగులో టొమాటో కెచప్ కలుపుకొని తినాలి. ఎవరు? మా చెల్లి. నువ్వు, నేను కాదు. సో ఇప్పుడు పనిష్మెంట్ అయితే తీసుకుందాం. ఎన్ని పనిష్మెంట్లు తీసుకోవాలి దేవుడు అయ్యాల. నేను నెక్స్ట్ వీడియోలో మా చెల్లికి చెప్తావు, అన్ని కలిపి ఒక్కటేసారి రివెంజ్ తీర్చేసుకుంటావు నిన్నట్లాగా. చూద్దాంలే. ఇందా కూడా వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నేనే విన్ అయితే నీకే పనిష్మెంట్. అట్లా ఏం చెప్పలే, చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అని చెప్పేసి. ఓకే చూపి పనిష్మెంట్. పెరుగు పిచ్చుకో. అందుకే అందా పిచ్చుకో. టమాటా కెచప్ చిట్టి మొత్తం వేసి అన్న, కొంచెం ఉంది కదా. బ్రెయిన్ పని చేస్తుందా? ఎయ్ మొత్తం కాదు, కొంచెం చాలా చిన్న సంపస్తుంది. తక్కువ ఎక్కడి నుంచి వచ్చిన కెచప్కి ఏం కాదులే. స్పూన్ ఏది? అవి జోబులు పెట్టుకొని పట్టుకొని కలిపినాయి. ఊరిని పిచ్చి కుక్క. ఓకే గైస్, ఇది టేస్ట్ అంత బాగుంటే నేను సాస్ తింటా, పెరుగు తింటా, సో డోంట్ వరీ. తిను. ఇవి వాసన గబ్బు వస్తుంది, మంచిగా వస్తుంది, పెరుగు మంచి స్మెల్ వస్తుంది. ఓకే తింటున్నా. 3, 2, 1 గో స్టార్ట్. బాగుంది, వచ్చేటట్టుంది. మా అక్క పనిష్మెంట్ తీసుకుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. 3 పనిష్మెంట్లు దబదబా తినేసే చిట్టి, నీకేం అనిపించదు. అది మొత్తం అబ్బా
గుర్తుంది వేస్ట్ అబ్బా వియర్డ్ ఫుడ్ తిన్నట్టుంది. ఇది కొంచెం వింత ఫుడ్ తినేసి. వద్దు, ఇగో కొంచెం వెళ్ళిందమ్మి పట్టు. ఎక్కడ దొరికిన సంతరా నాయన ఇది. నీకు తోడకుండా చెల్లెనమ్మి ఎక్కడ పడిన సంత అంట. ఓకే గైస్, పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసింది. టేస్ట్ అయితే వరస్ట్ ఉంది, అంటే బాగానే ఉంది, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే వియర్డ్ ఫుడ్ తిన్నట్టు అనిపించింది నాకు. సో టేస్ట్ అయితే ఏం చెప్పలేకపోతున్నా. మీరు కూడా తిని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ చేస్తాం, లేదంటే నార్మల్గా రోజు చేసే వీడియోలు చేస్తాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. మీకు ఇప్పుడు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye.